I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. Above 40 years, what about fertility చూద్దాం. సో ఇప్పుడు కపుల్ వచ్చారు, ఫిమేల్ ఏజ్ 40 years అనుకోండి, ఫర్టిలిటీ వాళ్ళకు ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ఏం ట్రీట్మెంట్ అడ్వైస్ చేయొచ్చు అండ్ ఎంత కాస్ట్ అవుతుంది, ఏమేమి అనామలీస్ వస్తాయి, ఏమేమి రిస్క్ ఉంటాయి చూద్దాం. సో ఫిమేల్ ఏజ్ మనకు మేల్ ఏజ్తో పోలిస్తే ఫిమేల్ ఏజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీమేల్స్లో రెగ్యులర్గా వాళ్ళకి మెన్సెస్ వచ్చినా కూడా అబవ్ 40 years ఎగ్స్ అనేది రిలీజ్ అవ్వవు. వీటిని అన్ఓవులేటరీ సైకిల్స్ అంటారు. సో ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది. అబవ్ 40 years తర్వాత ఆల్మోస్ట్ 50 to 70% అన్ని అన్ఓవులేటరీ సైకిల్స్ ఉంటాయి. అండ్ మనం ఎగ్ కౌంట్ చూసుకున్నా కూడా అరౌండ్ బర్త్ మనకు ఒక 1 million 1 to 1.5 million ఎగ్స్ ఉంటాయి. సో ఏజ్ అయ్యే కొద్దికి అవి తగ్గిపోతూ వస్తాయి. సో అరౌండ్ 40 years ఓన్లీ 50,000 ఎగ్స్ మాత్రమే మిగులుతాయి. సో ఏజ్ అయ్యే కొద్దికి ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అండ్ ఇంకా ఏజ్ చేంజెస్ ద్వారా యుట్రస్లో ఎండోమెట్రియోసిస్ అని, అడినోమయోసిస్ అని, ఫైబ్రాయిడ్స్ అని, పాలిప్స్ అని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అలా వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వీటి వల్ల కూడా మనం ఒకవేళ ఐవీఎఫ్ అడ్వైస్ చేసినా కూడా సక్సెస్ తగ్గిపోతూ వస్తుంది. ఇంకొకటి బర్త్ డిఫెక్ట్స్, క్రోమోజోమల్ అనామలీస్ ఆఫ్టర్ 40 years తర్వాత ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళకు ఒకవేళ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తే సక్సెస్ ఎలా ఉంటుంది? నార్మల్గా ఇన్ జనరల్ అరౌండ్ 25-30 years ఏజ్ గ్రూప్లో మనం ఐవీఎఫ్ సక్సెస్ అరౌండ్ 40-45-50 వరకు చెప్తాం. సో అబౌవ్ 35 years 35 to 40% సక్సెస్ ఉంటుంది. అబౌవ్ 40 years డ్రాస్టిక్గా తగ్గిపోతుంది, అరౌండ్ 15% సక్సెస్ ఉంటుంది. జనరల్గా కపుల్కి చెప్పేది ఏమంటే ఎప్పుడు ప్రెగ్నెన్సీ అనేది లెస్ దాన్ 30 yearsలో కంప్లీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో చాలామంది వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేస్తుంటారు. వాళ్ళకి 35 years 40 years కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది, మనకెందుకు రావట్లేదు. సో కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్లో 5 years మనకు ముందే ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గిపోతూ ఉంది. సో వాళ్ళకి 40 yearsకి ఏదైతే కౌంట్ ఉంటుందో మనకు అది 35 yearsకి కనపడుతుంటుంది. సో 5 years మనం ఇంకా ముందే మెనోపాజ్ కానీ పెరిమెనోపాజ్ 5 years అర్లీగా ఉన్నాం. అండ్ ఒకవేళ వీళ్ళకు ఐవీఎఫ్ అడ్వైస్ చేసినా వాళ్ళ ఓన్ ఎగ్స్తో అడ్వైస్ చేసినా కూడా బర్త్ డిఫెక్ట్స్ అంట. బర్త్ డిఫెక్ట్స్ ఎంత పర్సెంట్ ఉంటుందంటే 30 to 40% మిస్క్యారేజ్ రేట్ ఉంటుంది. అండ్ 60% బర్త్ డిఫెక్ట్స్, క్రోమోజోమల్ అనామలీస్, ఆటిజం బేబీస్ ఉంటాయి. అండ్ టేక్ హోమ్ బేబీ రేట్ అంటాం. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా డెలివరీ అయ్యి లైవ్ బర్త్ టేక్ హోమ్ బేబీ రేటు అరౌండ్ 6 to 7% ఉంటుంది. సో వీళ్ళకు ఒకవేళ క్వాలిటీ అస్సలు బాగలేకపోయినా ఎగ్తోనే ట్రై చేయాలనుకుంటే మనం కొన్ని సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాం. లైక్ DHA సప్లిమెంట్స్, మెలటోనిన్ సప్లిమెంట్స్, వైటమిన్ ఏ సప్లిమెంట్స్, డి సప్లిమెంట్స్, సి సప్లిమెంట్స్, వీటి ద్వారా కొంచెం మనకు క్వాలిటీ మనం పెంచుకోవచ్చు. ఒకవేళ ఐవీఎఫ్ అడ్వైస్ చేసే ముందు మిగతా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యూట్రైన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి. లైక్ అడినోమయోసిస్, పాలిప్స్, ఎండోమెట్రియోసిస్, ఇంకేదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా ఉంటే ఆ ముందే కరెక్ట్ చేసుకొని వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఇంకొక ఆప్షన్ వీళ్ళకి మనం ఏం అడ్వైస్ చేస్తామంటే ఒకవేళ ఆఫ్టర్ 40 years ఐవీఎఫ్ వెళ్తే ఎంబ్రియోస్ ఏవైతే ఫామ్ అయి ఉంటాయో వాటికి కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. లైక్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. దీని ద్వారా కూడా మనకు ఎంబ్రియోస్ ఏవైతే ఫామ్ అయినాయో అవి నార్మల్ ఉన్నాయా, ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఏమన్నా అనామలీస్ ఉన్నాయా మనం చెక్ చేసుకొని నార్మల్ ఎంబ్రియోస్ మనం యూస్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇదొక పద్ధతి మనము 40 years అబవ్ వాళ్ళకి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ ఎగ్స్ వెళ్ళాలా లేదంటే డోనార్ ఎగ్స్ వెళ్ళాలా వాళ్ళని మనము డిసైడ్ చేసుకోమని చెప్తాము. వాళ్ళకు ఒకవేళ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలి అని ఒకవేళ ఐడియా ఉంటే ఎంబ్రియో ప్రిజర్వేషన్, క్రయో ప్రిజర్వేషన్, ఎగ్ క్రయో ప్రిజర్వేషన్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలనుకుంటే ఎంబ్రియో మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియో తయారు చేసి ఎంబ్రియోస్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో అది ఆల్మోస్ట్ 10 to 15 years మనము ఫ్రీజ్ చేసుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సక్సెస్ ఫ్రెష్ ఎంబ్రియోస్ కంటే ఫ్రోజన్ ఎంబ్రియోస్లో 5 to 10% సక్సెస్ ఎక్కువ ఉంటుంది. లేదు ఒకవేళ పార్ట్నర్ డిసైడ్ అవ్వలేదు, అన్మ్యారీడ్ అమ్మాయి అనుకోండి, ఇంకేదైనా కెరీర్ గురించో పర్సనల్ ఇష్యూస్ గురించో మ్యారేజ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ కూడా ఉంది. సో ఈ ఆప్షన్ కూడా మనము పేషెంట్స్ కౌన్సిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.